హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్ వచ్చేసి మనం స్టార్ ప్యాటర్న్స్ జావాలో మనకి స్టార్ ప్యాటర్న్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఈరోజు అజెండా వచ్చేసి మీకు స్టార్ ప్యాటర్న్స్ అండి. ఫస్ట్ ఏంటంటే సాలిడ్ స్క్వేర్ ప్యాటర్న్ అండ్ రైట్ ట్రయాంగిల్ అండ్ ఇన్వర్టెడ్ రైట్ ట్రయాంగిల్ అండ్ పిరమిడ్ అండ్ ఇన్వర్టెడ్ పిరమిడ్, అలాగే డైమండ్ అండ్ హలో స్క్వేర్ అండ్ హలో పిరమిడ్. ఈ రోజు మీకు ఈ అనేది మీ కోడింగ్లో ఎలా రాయాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, కోడ్ వెళ్దాం. ఎక్లిప్స్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ క్లాస్ అనేది క్రియేట్ చేద్దాం. ఓకేనా, క్లాస్ అనేది క్రియేట్ చేద్దాం. న్యూకి వెళ్ళండి. క్లాస్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసు కదా. ఓకేనా, దాన్ని మనం స్టార్ ప్యాటర్న్ అనేది క్రియేట్ చేసాము. అంటే స్టార్టింగ్ మెయిన్ మెథడ్ పెట్టుకున్నాము. ఓకే, ఫినిష్. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. రిమూవ్ చేసేయండి. ఓకేనా, స్టార్ ప్యాటర్న్ మనకి ఫస్ట్ వచ్చేసి చేంజ్ సైజ్ ఇయర్. సపోజ్ ఇంట్ n = 5 అనేది తీసుకున్నాం. ఇక్కడ రాసిన కామెంట్లో ఇది ఎందుకు తీసుకున్నామంటే చేంజ్ సైజ్ ఇయర్. మనం చేంజ్ సైజ్ ఇయర్ మనం n = 5 అని తీసుకున్నాం. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్. ఓకే, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ వచ్చిందని సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ మనం ఇక్కడ తీసుకుందాం. ఫస్ట్ వచ్చేసి సాలిడ్ స్కేర్. ఓకేనా, నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ డాట్ ఎల్ఎన్ సాలిడ్ స్కేర్. ఇక్కడ ఏం తీసుకుంటున్నామంటే ప్రింట్ సాలిడ్ స్కేర్ డాట్లో n తీసుకున్నాం. ఓకేనా, ప్రింట్ సాలిడ్ స్కేర్ అని తీసుకున్నాం. ఓకేనా, ప్రింట్ సాలిడ్ స్కేర్ అనేది మనం ఇక్కడ తీసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే సిస్టమ్ సిస్ అవుట్లో మనం బ్యాక్వర్డ్ స్లాష్ అండ్ ఈజ్ 2. ఓకేనా, రైట్ ట్రయాంగిల్ అనేది ఇక్కడ తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ రైట్ ట్రయాంగిల్ ఏం తీసుకున్నాం. ఓకేనా, నెక్స్ట్ కాపీ చేయండి. ఓకేనా, కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ మనం మూడోది ఏంటండి ఇన్వర్టెడ్ రైట్ ట్రయాంగిల్. ఓకేనా, ఇక్కడ మనం ప్రింట్ ఇన్వర్టెడ్ అని రాసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పేస్ట్ చేయండి ఇక్కడ. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటండి మనకి ఇన్వర్టెడ్ రైట్ ట్రయాంగిల్ అయిపోయిన తర్వాత సెంటర్ పిరమిడ్ అని తీసుకున్నాం. ఇక్కడ సెంటర్ పిరమిడ్ ఇక్కడ రాసుకోవాలండి. ప్రింట్ పిరమిడ్ అని తీసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ ఐదోది ఏంటండి ఇన్వర్టెడ్ సెంటర్ పిరమిడ్. ఓకేనా, ఇక్కడ కూడా సెంటర్ పిరమిడ్ రాయండి. ఇక్కడ ఏం తీసుకోవాలంటే ప్రింట్ ఇన్వర్టెడ్ పిరమిడ్ అని తీసుకున్నాం. నెక్స్ట్ ఆరోది ఏంటండి డైమండ్. ఓకేనా, ఇక్కడ డైమండ్ తీసుకొని ప్రింట్ ఆఫ్ డైమండ్. ఓకేనా, ఓకే, ప్రింట్ ఆఫ్ డైమండ్. తర్వాత హలో స్క్వేర్ అని తీసుకోవాలి. ఇది ఎన్నోది ఏడోది హలో స్క్వేర్. ఇక్కడ ప్రింట్ హలో స్క్వేర్. ఇక్కడ ఎన్నోది ఏంటండి హలో పిరమిడ్. ఓకేనా, ఇక్కడ కూడా ప్రింట్ డాట్ హలో పిరమిడ్ అని తీసుకోవాలి. ఓకేనా, వచ్చినాయండి ఆలు. ఓకే, అన్ని మొత్తం 8 టైప్స్ ఆఫ్ మనం చేసాం. చూడండి, మనం 8 వచ్చినాయి కదా. ఓకేనా, 1 2 3 4 5 6 7 8 అర్థమవుతుంది. ఈ 8 కూడా మీకు ఇక్కడ క్రియేట్ చేసాం. ఓకేనా, క్రియేట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఒక్కొక్కటి మనం టైప్ చేయాలి. ఓకే, ఒక్కొక్కటి లాజిక్ రాయాలి. ఫస్ట్ వచ్చేసి మనం ఏంటి సాలిడ్ స్క్వేర్. ఇక్కడ మనం స్టాటిక్ తీసుకోవాలి. స్టాటిక్ వాయిడ్ ఇక్కడ ప్రింట్ సాలిడ్ స్క్వేర్ తీసుకొని ఇక్కడ ఇన్ n. ఓకేనా, ఇది క్రియేట్ చేసాం. వాయిడ్ ప్రింట్ సాలిడ్ స్క్వేర్. ఓకేనా, కరెక్ట్గా వచ్చింది కదండి. ప్రింట్ సాలిడ్ స్క్వేర్ ఫర్ ఇంట్ i = 0. ఇక్కడ లాజిక్ రాయండి. i = 0, i n i ప్లస్. ఓకేనా, ఇక్కడ మళ్ళీ క్రియేట్ చేయాలండి. క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ ఫర్ లూప్ తీసుకోవాలి. ఫర్ లూప్లో ఏంటంటే ఇంట్ j = 0. ఓకేనా, j n. ఓకేనా, నెక్స్ట్ j++. ఓకేనా, ఇక్కడ లాజిక్ తీసుకున్నాం. ఓకేనా, దీంట్లో
సిస్ అవుట్ టైప్ చేసిన తర్వాత మనకి దీంట్లో స్టార్ అనేది తీసుకోవాలి. ఓకేనా, స్టార్ అని తీసుకున్న తర్వాత నెక్స్ట్ సిస్ అవుట్, ఇక్కడ సిస్ అవుట్ అంటారు. ఓకే, ఇది సాలిడ్ అండి, సాలిడ్ స్క్వేర్ అండి ఇది. ఇంకా ఇక్కడ మిస్టేక్ రాసాము, ఇక్కడ బ్రాకెట్ అనేది క్లోజ్ చేయాలి. ఓకేనా, ఫస్ట్ వన్ మనం చేసామండి. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ వన్. ఓకేనా, నెక్స్ట్ వన్ ఏంటంటే మనం సెకండ్ వన్ రైట్ ట్రయాంగిల్. ఇక్కడ రైట్ ట్రయాంగిల్ అండి, ఇక్కడ స్టాటిక్ వాయిడ్. మనం రైట్ ట్రయాంగిల్కి ఏం రాసుకున్నాం అక్కడ, రైట్ ట్రయాంగిల్కి ప్రింట్ RIGHT రైట్ ట్రయాంగిల్. ఓకేనా, దీంట్లో మనం ఇన్ ఎన్ ఓకే ఫర్ లూప్ తీసుకున్నాం. ఫర్ లూప్లో ఇన్ I = 1 అని తీసుకోవాలి. దాని తర్వాత I > n అని తీసుకోవాలి. తర్వాత I ++ అని తీసుకోవాలి. ఓకేనా, మీకు ఈ లాజిక్ ఏంటంటే ఇక్కడ I = 0 అంటే స్క్వేర్, సాలిడ్ స్క్వేర్ కాబట్టి సాలిడ్ స్క్వేర్. మొత్తం కోడ్ అయిపోయిన తర్వాత వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఫస్ట్ మనం ఏంటంటే లాజిక్ అనేది ఎలా రాయాలనేది ఒకసారి మీరు వెరిఫై చేయండి. ఓకేనా, ఫస్ట్ ఏంటంటే నెక్స్ట్ ఫర్ లూప్ తీసుకున్నాం. నెక్స్ట్ ఇన్ J = 1 అండ్ J > n సారీ > I నెక్స్ట్ J++. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి తీసుకున్నాం. నోట్ సిస్ అవుట్లో మనం స్టార్ తీసుకోవాలి. సిస్ అవుట్ ln. ఓకేనా, ఇది వచ్చేసి సెకండ్ వన్ అండి. నెక్స్ట్ థర్డ్ వన్ ఇన్వర్టెడ్ రైట్ ట్రయాంగిల్. ఓకేనా, మనం స్టాటిక్ వాయిడ్ ప్రైవేట్ ఇన్వర్టెడ్ రైట్ ట్రయాంగిల్ అని తీసుకున్నాం. ఇంట్ n. ఓకేనా, ఇంట్ n ఫర్ లూప్ ఇంట్ I = n. ఓకేనా, I <= 1 అండ్ I ++. ఓకేనా, ఇక్కడ లాజిక్ చూడండి. నెక్స్ట్ ఫర్ లూప్ తీసుకున్నాం. ఇంట్ J = 1 అండ్ J > I J++. ఓకేనా, ఈ తర్వాత సిస్ అవుట్లో మనం మళ్ళీ స్టార్ అనేది తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ సిస్ అవుట్. ఓకే, ఇదాని ఇన్వర్టెడ్ రైట్ ట్రయాంగిల్ అనేది. ఫోర్త్ వన్ వచ్చేసి సెంటర్. ఫోర్త్ వన్ వచ్చేసి సెంటర్డ్ సెంటర్ పిరమిడ్ అండి. ఫోర్త్ వన్ వచ్చేసి మనం స్టాటిక్ వాయిడ్ ఇక్కడ ప్రింట్ పిరమిడ్ అనేది క్రియేట్ చేసాం. క్రియేట్ చేసిన తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసి సెంటర్డ్ ఇక్కడ పిరమిడ్ తీసుకున్నాం. ఈ లోపల ఏం తీసుకోవాలంటే ఇంట్ n. ఓకేనా, ఇంట్ n ఎక్కువ తీసుకున్నాం. నెక్స్ట్ ఫర్ లూప్ తీసుకోవాలి. ఇంట్ I = 1 అని తీసుకోవాలి. తర్వాత I > n. ఓకేనా, I ++ అని తీసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఫర్ లూప్ తీసుకోవాలి. సేమ్ ఇంట్ J = I. నెక్స్ట్ J > n. నెక్స్ట్ J++ అని తీసుకోవాలి. ఇక్కడ మీకు సెంట్రల్ పిరమిడ్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు సిస్ అవుట్ ఇక్కడ బ్రాకెట్లు ఇచ్చేయండి. బ్రాకెట్ ఇచ్చి స్పేస్ ఇవ్వాలి. నా తర్వాత మళ్ళీ ఈ ఫర్ లూప్లోనే మనం ఇంకో ఫర్ లూప్ తీసుకోవాలండి. ఇదే మెయిన్ అండి. ఇక్కడ మనకి పిరమిడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంటర్వ్యూలు అడుగుతారు. ఓకేనా, ఇన్ J = 1 అండ్ J ఇక్కడ లాజిక్ రాయాలండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. 2 స్టార్ I - 1. ఓకేనా, ఇది రాసిన తర్వాత J++ అని తీసుకొని మనకి లూప్ అనేది ఓపెన్ చేయాలి. తర్వాత సిస్ అవుట్ అనేది ఇక్కడ రాయాలి. సిస్ అవుట్ అని రాసిన తర్వాత ఇక్కడ దీంట్లో స్టార్ అనేది కన్ఫర్మ్గా తీసుకోవాలి. ఓకేనా, దాని తర్వాత మళ్ళీ ఇక్కడ సిస్ అవుట్ క్రియేట్ చేయాలి. ఓకేనా, ఇది సెంట్రల్ పిరమిడ్ అండి. లాజిక్ అర్థమవుతుంది కదా. J > 2 × I - 1 అని చేయాలి. చేస్తే మనకి I++ అంటే system.out స్టార్ అనేది మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇన్వర్టెడ్
సెంటర్ పిరమిడ్. ఓకేనా. ఇప్పుడు ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇదండి. నెక్స్ట్ స్టాటిక్ మీ స్పెల్లింగ్ కరెక్ట్గా రాయాలి, లేకపోతే మిస్టేక్స్ వచ్చేస్తాయి, తర్వాత మీకు ఎర్రర్స్ వచ్చేస్తుంది. ఓకేనా. ప్రింట్ ఇన్వర్టెడ్ పిరమిడ్ ఇన్ ఎన్. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఫర్ లూప్ తీసుకోవాలి. మీ ప్రతిదీ ఫర్ లూప్లోనే రాస్తున్నానండి కోడ్ మొత్తం. అంటే మనకి ఈ స్టార్ ప్యాటర్న్ అనేది అన్ని ఫర్ లూప్లోనే మీకు ఇంటర్వ్యూలో అడుగుతారు క్వశ్చన్స్. ఓకేనా. I get n equal to n, I equal to n and I less than equal to 1 and I minus. ఓకేనా. మైనస్ ఇక్కడ బ్రాకెట్ అనేది ఓపెన్ చేశాను. నెక్స్ట్ కూడా ఫర్ లూప్ తీసుకోవాలి. ఫర్ లూప్ ఇన్ j ఈక్వల్ టు ఐ తర్వాత j క్యాటన్ n. ఓకే. j ప్లస్. ఓకేనా. నెక్స్ట్ సిస్ అవుట్, ఇక్కడ మనం గ్యాప్ అవ్వాలి. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ దీంట్లోనే ఫర్ లూప్ తీసుకోవాలి. ఇన్ j ఈక్వల్ టు 1, ఓకేనా. నెక్స్ట్ j గ్యాటన్ ఈక్వల్ టు, ఇక్కడ లాజిక్ మళ్ళీ 2 ఇంటూ I -1. ఓకేనా. I -1. నెక్స్ట్ I -1 j ప్లస్. ఓకేనా. ఈ లాజిక్ అనేది సేమ్ అండి. ఇక్కడ మనకి సెంటర్ పిరమిడ్లోని సేమే, అలాగే ఇన్వర్టెడ్ సెంటర్ పిరమిడ్లో కూడా సేమే. బట్ ఏంటంటే అక్కడ మనం లెస్ దెన్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఈక్వల్ టు చూసుకోవాలి. అర్థమవుతుంది కదా. అక్కడ ఏంటంటే I++ అని రాసాము, అలాగే J++ రాసాము. ఇక్కడ I మైనస్ రాసాము, J++ అనేది చూడండి, మీకు అవుట్పుట్లో తెలుస్తుంది అది వాల్యూ అనేది ఎలా వస్తుంది అనేది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ సిస్ అవుట్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే. సిస్ అవుట్లో మనకి స్టార్ అనేది క్రియేట్ చేయాలి. ఓకేనా. దాని నెక్స్ట్ ఉన్నది సిస్టమ్ డాట్ సిస్ అవుట్. ఓకేనా. సిస్ అవుట్. ఓకే. ఇది ఇన్వర్టెడ్ సెంటర్ పిరమిడ్ అండి. నెక్స్ట్ సిస్ట్ వన్ వచ్చేసి డైమండ్ అండి. డైమండ్ చాలా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతారు. డైమండ్ మనకి స్టార్ ప్యాటర్న్ రాయమంటారు. ఓకేనా. మీకు స్టార్ ప్యాటర్న్ అది లాజిక్ ఓన్లీ రాయమంటారు, కోడ్ మొత్తం రాయమంటారు, ఓన్లీ దాని ఒక లాజిక్కే రాయండి అంటారు. ఓకేనా. ఇంటర్వ్యూలో. ఓకే. ప్రింట్ మనం ఏం తీసుకున్నాం, డైమండ్ ఇంట్ n ఈక్వల్ టు ఇంట్ n. ఓకే. ఇక్కడ మన టాప్ రాస్తున్నాం. డైమండ్లో టాప్లో ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాం. ఇంట్ I ఈక్వల్ టు 1. ఓకే. I గ్రేటర్ ఈక్వల్ టు n. ఓకే. నెక్స్ట్ I++. ఓకేనా. I++. నెక్స్ట్ వచ్చేసి ఫర్ లూప్ మళ్ళీ తీసుకోవాలి. ఇక్కడ ఇంట్ j ఈక్వల్ టు 1. ఓకే. నెక్స్ట్ ఏంటంటే j గ్రేటర్ ఈక్వల్ టు n. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే j++. ఓకేనా. నెక్స్ట్ సిస్ అవుట్ ఇక్కడ గ్యాప్ ఇవ్వండి. నెక్స్ట్ ఫర్ లూప్ తీసుకున్నాం మళ్ళీ ఇక్కడ దీంట్లోనే ఇంట్ j ఈక్వల్ టు 1. ఓకే. j గ్రేటర్ ఈక్వల్ టు లాజిక్ రాయాలి. సేమ్ ఏంటంటే 2 ఇంటూ ఇక్కడ I -1. ఓకేనా. I -1 ఇన్ j++. ఓకే. ఇక్కడ సిస్ అవుట్ ఇక్కడ మధ్యలో మనం స్టార్ తీసుకోవాలి. ఇక్కడ మళ్ళీ సిస్ అవుట్ తీసుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఇది దీంట్లోనే ఈ లూప్లోనే మళ్ళీ సెకండ్ తీసుకోవాలండి. అర్థమవుతుంది కదా. ఇక్కడ బాటమ్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ బాటమ్. ఓకేనా. మరి ఇక్కడ ఫర్ లూప్ తీసుకోవాలి. ఇంట్ I ఈక్వల్ టు n -1. ఇంట్ I ఈక్వల్ టు n -1. నెక్స్ట్ I లెస్ దెన్ ఈక్వల్ టు 1 అండ్ I మైనస్ తీసుకోవాలి. అక్కడ టాప్లో ప్లస్ తీసుకోవాలి, బాటంలో మైనస్ అని తీసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఫర్ లూప్ ఇంట్ j ఈక్వల్ టు I అండ్ j గ్రేటర్ ఈక్వల్ టు n.
అండ్ జే ప్లస్ ప్లస్. ఓకేనా, మళ్ళీ ఇక్కడ సిస్ అవుట్ అనేది తీసుకోవాలి. సిస్ అవుట్ ఫర్ లూప్లో మళ్ళీ ఇంటూ జే ఈక్వల్ టు 1, అలాగే జే క్యాటన్ ఈక్వల్ టు 2 ఇంటూ ఐ మైనస్ 1. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ జే ప్లస్ ప్లస్. ఇక్కడ మళ్ళీ సిస్ అవుట్ బ్రాకెట్ ఓపెన్ చేసి మామూలుగా గ్యాప్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఫర్ లూప్ తీసుకోవాలి. ఫర్ లూప్లో మళ్ళీ ఇంట్ జే ఈక్వల్ టు 1, అలాగే జే ప్యాటర్న్ ఈక్వల్ టు ఇక్కడ లాజిక్ రాయాలి. సారీ, ఇక్కడ ఏం చేయాలంటే మిస్టేక్ మళ్ళీ రాసేస్తున్నాను. ఇక్కడ ఏం చేయాలంటే సిస్ అవుట్ తీసుకోవాలి, ప్రింట్ అవుట్ ఎల్ఎన్. ఓకేనా, టాప్ బాటమ్ అయిపోయింది. ఓకే, క్లోజ్. నెక్స్ట్ వచ్చేసి సెవెంత్ వన్ ఏంటంటే హలో స్కేర్ అనేది మనం క్రియేట్ చేయాలి. సారీ, హెచ్ఓ కదా, స్పెల్లింగ్ మిస్టేక్, హెచ్ఓ హలో. ఓకే, స్టాటిక్ void print hello square same and int n for loop int I equal to 0, అలాగే I get an n, అలాగే I ప్లస్ ప్లస్. ఓకేనా, నెక్స్ట్ ఫర్ లూప్ తీసుకోవాలి. సేమ్ ఇన్ j ఈక్వల్ టు 0. ఓకేనా, j get n ఈక్వల్ టు n get n j ప్లస్ ప్లస్. ఓకేనా, ఇక్కడ మళ్ళీ ఇఫ్ కండిషన్ తీసుకోవాలండి. I డబుల్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి. ఇది కేర్ఫుల్గా చూడండి, ఈ లాజిక్ చాలా ఇంపార్టెంట్. I డబుల్ ఈక్వల్ టు n మైనస్ 1. ఓకేనా, నెక్స్ట్ j డబుల్ ఈక్వల్ టు 0. ఓకేనా, నెక్స్ట్ మనకి j డబుల్ ఈక్వల్ టు n మైనస్ 1. అర్థమవుతుంది కదా, ఇది లాజిక్ అండి. ఇక్కడ లాజిక్ చాలా ఇంపార్టెంట్. ఇది హలో స్కేర్ అనేది మనకి అడిగినప్పుడు ఈ లాజిక్ అనేది రాయాలి. మీరు మొత్తం రాయక్కర్లేదండి, ఓన్ లాజిక్ అడుగుతారు. లాజిక్ అనేది మీరు రాస్తే సరిపోతుంది. ఈజీ అండి, ఇది ఏమీ అంత కష్టమేం కాదు. ఇక్కడ మనం ఇఫ్ కండిషన్ తీసుకున్నాం అంటే మీరు ఓన్ లాజిక్ రాయమంటారు, అంతమించి ఇంకెక్కువ అడగరు. మీరు లాజిక్ అనేది ఎలా రాయాలనేది మీరు కొంచెం కేర్ఫుల్గా చూసుకుంటే మీకు ఈజీగా అనిపిస్తుంది. ఓకే, స్టార్ ఇచ్చాం. ఇఫ్ ఎల్స్ అయితే ఇదిలా వచ్చింది. ఓకే, ఇఫ్ ఎల్స్. ఓకే, ఇక్కడ ఏంటంటే సిస్ అవుట్ తీసుకోవాలి, ఎందుకంటే ప్రింట్ అవ్వాలి కాబట్టి. ఓకేనా, నెక్స్ట్ లాస్ట్ వన్ అండి. లాస్ట్ వన్ 8th వన్ వచ్చేసి హలో పిరమిడ్. ఇది హలో పిరమిడ్ అండి. హలో పిరమిడ్లో మనం స్టాటిక్ వాయిడ్ ప్రింట్ హలో పిరమిడ్ RMID. ఓకేనా, ఇక్కడ సేమ్ ఇంట్ n తీసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఫర్ లూప్ తీసుకోవాలి. ఫర్ లూప్లో మనం ఇంట్ I ఈక్వల్ టు 1, I గ్యాటన్ ఈక్వల్ టు n, అలాగే I ప్లస్ ప్లస్. ఓకేనా, నెక్స్ట్ మరి ఫర్ లూప్ తీసుకోవాలి. ఫర్ లూప్ తీసుకోవాలంటే ఇంట్ j ఈక్వల్ టు IN తీసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ j గ్యాటన్ ఈక్వల్ టు n అని తీసుకోవాలి, అలాగే j ప్లస్ ప్లస్ తీసుకోవాలి. సిస్ అవుట్, సారీ స్టార్ బటన్ వచ్చింది. సిస్ అవుట్ మనం ఇక్కడ గ్యాప్ ఇవ్వాలి. ఓకేనా, నెక్స్ట్ వన్ ఏంటంటే ఇక్కడ మళ్ళీ ఫర్ లూప్ తీసుకోవాలండి. ఫర్ లూప్ ఇంట్ j ఈక్వల్ టు 1, j గ్యాటన్ ఈక్వల్ టు 2 ఇంటూ I మైనస్ 1. ఓకేనా, I మైనస్ 1 అండ్ j ప్లస్ ప్లస్. ఓకేనా, మళ్ళీ ఇక్కడ లాజిక్ అనేది రాయాలండి. ఇఫ్ j డబుల్ ఈక్వల్ టు 1, సారీ డబుల్ ఈక్వల్ టు 1, j డబుల్ ఈక్వల్ టు 2 ఇంటూ I మైనస్ 1, నెక్స్ట్ I డబుల్ ఈక్వల్ టు n.
ఓకేనా. ఇక్కడ సిస్ అవుట్ అని రాయాలి. సిస్ అవుట్ మధ్యలో మనకి స్టార్ వాల్యూ కాబట్టి స్టార్ ప్లే చేయాలి. ఓకేనా. ఇక్కడ ఇఫ్ ఎల్స్ కండిషన్ కాబట్టి ఎల్స్ అనేది ఇక్కడ రాయాలి. ఎల్స్ అలాగే సిస్ అవుట్ మనకి ఇక్కడ గ్యాప్ తీసుకోవాలి. ఓకేనా. గ్యాప్ తీసుకోవాలి ఇక్కడ. దాన్ని బట్టి మనం సిస్ అవుట్ అనేది ప్రింట్ అవుట్ ఎలా అనేది తీసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు సేవ్ చేసుకోండి. ఓకేనా. ఎక్కడ మిస్టేక్ లేవు కదండి. ఓకే, ఇది మనం ఎక్కడ మిస్టేక్ వచ్చింది. మూడో వన్ అంట. కాపీ చేయండి. ఓకే, నెక్స్ట్ వన్ కూడా కాపీ చేయండి. 7th వన్. ఓకే, 81 కాపీ చేయండి. ఓకే, ఎర్రర్స్ లేవు కదా. ఓకే, ఇప్పుడు సేవ్ చేయండి. ఓకే, ఫస్ట్ అనేది అవుట్పుట్ చూద్దాం. ఇక్కడ రన్ స్టార్ ప్యాటర్న్. ఓకేనా. ఇప్పుడు ఏం చేసామంటే స్టార్ ప్యాటర్న్ అనేది మనం క్లాస్ అనేది క్రియేట్ చేసాము. ఈ క్లాస్లో ఫస్ట్ మనం మెథడ్ వచ్చేసి ఈ మెథడ్లో మనం ఈ ప్రింట్ చేద్దాము. ఫస్ట్ అనేది ఇంట్ n = 5 అని తీసుకున్నాము. ఇక్కడ ఏంటంటే సైజ్ చేంజ్ సైజ్ హియర్. ఓకేనా. మీకు నెక్స్ట్ system.out.print.ln ఫస్ట్ అనేది సాలిడ్ స్క్వేర్ అనేది ప్రింట్ సాలిడ్ స్క్వేర్ n అనేది తీసుకున్నాం. ఇక్కడ దీనికి నేమ్ అనేది తీసుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే సెకండ్ వన్ అనేది రైట్ ట్రయాంగిల్. ఇక్కడ ప్రింట్ రైట్ ట్రయాంగిల్ అనేది మనం నేమ్ అనేది తీసుకున్నాం. ఓకేనా. ఒక ఆబ్జెక్ట్ నేమ్ అనేది తీసుకున్నాం. ఓకేనా. ఇక్కడ ప్రింట్ డాట్ ఇన్వర్టెడ్ రైట్ ట్రయాంగిల్. ఓకేనా. సేమ్ నెక్స్ట్ ప్రింట్ పిరమిడ్, అలాగే ప్రింట్ ఇన్వర్టెడ్ పిరమిడ్, అలాగే ప్రింట్ డైమండ్, ప్రింట్ హలో స్క్వేర్, ప్రింట్ హలో పిరమిడ్. మనం ఈ మొత్తం 8 టైప్స్ ఆఫ్ స్టార్ పిరమిడ్ అనేది స్టార్ ప్యాటర్న్ అనేది తీసుకున్నాం. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి స్టాటిక్ వాయిడ్ ప్రింట్ సాలిడ్ స్కేల్. ఫస్ట్ వన్ అది రాస్తున్నాం. ఓకేనా. ఇంట్ n తీసుకున్నాం. n అంటే అంత 5 తీసుకున్నాం. 5 కాబట్టి ఇంట్ ఫర్ లూప్ తీసుకున్నాం. ఇక్కడ ఇంట్ i = 0 అండ్ i greater than equal to n. n అంటే ఎంత అండి 5. నెక్స్ట్ i ప్లస్ ప్లస్ ఫర్ లూప్ తీసుకున్నాం. మరి ఇంటి j = 0 j greater than equal to n. n అంటే ఎంత అండి 5. ఓకే, j ప్లస్ ప్లస్. ఓకేనా. స్టార్ డాట్ మనం ఇలా రాసుకున్నాం. రాసిన తర్వాత మనకి ఆర్డర్ కోడ్ అది రన్ చేద్దాం. ఓకేనా. రన్ స్టార్ ప్యాటర్న్. ఓకే, కన్సోల్లో చూద్దామండి. ఓకే, వచ్చింది. ఫస్ట్ వన్ ఏంటంటే సాలిడ్ స్క్వేర్. మనం ఇక్కడ లాజిక్ ఏం రాసామండి. ఇక్కడ ఏమొచ్చింది 1 2 3 4 5. మనం 5 స్టార్ తీసుకున్నాం. అర్థమవుతుందా. 5 స్టార్ తీసుకున్నాము. j greater than equal to 5 అంటే ఈ 5 లెటర్స్ 5 రోస్ 5 కాలమ్స్ కింద వచ్చినాయండి ఇది. ఓకేనా. 1 2 3 4 5 5 రోస్ 5 కాలమ్స్. ఓకేనా. మనం స్క్వేర్ తీసుకున్నాం కాబట్టి సాలిడ్ స్క్వేర్ కాబట్టి అంటే i greater than equal to 5 j greater than equal to n అంటే n అంటే 5. ఓకేనా. అలా తీసుకున్నాం. నెక్స్ట్ వన్ వచ్చేసి రైట్ ట్రయాంగిల్. రైట్ ట్రయాంగిల్లో మనం ఇక్కడ ప్రింట్ మనం తీసుకున్నాం అండి. ఆబ్జెక్ట్ పేరు అనేది తీసుకున్నాం. ఇక్కడ ఇంట్ n = ఫర్ ఇంట్ i = 1 i greater than equal to n అని తీసుకున్నాం. greater than equal to n అంటే i = 1 అంటే 1 greater than equal to n అంటే 1 అంటే మనం ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతాయి. i అంటే 1 తీసుకున్నాం కదండి ఇక్కడ. ఓకేనా. i అంటే 1 తీసుకున్నాం. ఓకేనా. i ప్లస్ ప్లస్ తర్వాత మనం i అనేది మన స్టార్ అనేది మనం ఇంక్రీజ్ అయ్యి ఉండాలి. అంటే 1 నుంచి మనకి 5 వరకు ఇంక్రీజ్ అవ్వాలంటే i greater than equal to n అంటే i అంటే 1 తీసుకున్నాం. i greater than equal to 5 అని తీసుకోవాలి. i ప్లస్ ప్లస్ అంటే ఇంక్రీజ్ అవ్వాలి. ఓకే, సేమ్ వేలో ఇది కూడా అంతండి. j = 1 j greater than equal to i. i అంటే ఇక్కడ ఎంత అండి. j అంటే ఎంత. j అంటే 1 అని తీసుకున్నాం. అలాగే ఇక్కడ i = 1 అని తీసుకున్నాం. ఓకేనా. i అనేది ఇక్కడ 1 అని తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే j అనేది మనకి ప్రింట్ అవుతుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కింద మనం ప్రింట్ అవుతుంది. system.out.print స్టార్. ఓకేనా. సిస్టమ్ అవుట్ ప్రింట్ ln. ఓకేనా. రైట్ ట్రయాంగిల్ అనేది. అలాగే ఇన్వర్టెడ్ రైట్ ట్రయాంగిల్. ఇక్కడ స్టాటిక్ వాయిడ్ ప్రింట్ ఇన్వర్టెడ్ రైట్ ట్రయాంగిల్ ఇంట్ n ని తీసుకున్నాం. i = n i <= 1 i మైనస్ మైనస్. అలాగే మనం i = 1 i greater than equal to i j ప్లస్ ప్లస్ అంటే ఇక్కడ ప్లస్ ప్లస్ తీసుకుంటే మనకి
ఇక్కడ ప్లస్ ప్లస్ తీసుకుంటే మనం ఇంక్రీజ్ అయ్యిందండి. ఇక్కడ మైనస్ మైనస్ తీసుకుంటే డిక్రీజ్ అవుతుంది. ఓకేనా, దానికి దీనికి డిఫరెన్సెస్ అది ఒకటేనండి, మిగతా అంతా సేమ్. ఓకేనా, ఇన్వర్టెడ్ రైట్ ట్రయాంగిల్ అదే మనకి రివర్స్లో ఇన్వర్టెడ్ రైట్ ట్రయాంగిల్ అనేది మనకి వచ్చింది. ఇక్కడ ఇన్వర్టెడ్ అంటే రివర్స్లో రైట్ ట్రయాంగిల్ అనేది వచ్చింది. నెక్స్ట్ సెంట్రాయిడ్ పిరమిడ్. నెక్స్ట్ ఏంటండి సెంట్రాయిడ్ పిరమిడ్. ఇక్కడ చూడండి i ఈక్వల్ టు 1, i గ్రేటర్ ఈక్వల్ టు n, i ప్లస్ ప్లస్. ఓకేనా, ఇన్ sp ఈక్వల్ టు 1 అండ్ sp గ్రేటర్ ఈక్వల్ టు n, i n మైనస్ i అండ్ sp ప్లస్ ప్లస్. ఓకేనా, ఇక్కడ ఏమవుతుందంటే i ఈక్వల్ టు 1, i గ్రేటర్ ఈక్వల్ టు n. ఓకేనా, sp ఈక్వల్ టు 1 అని తీసుకున్నామండి. ఇక్కడ sp గ్రేటర్ ఈక్వల్ టు n మైనస్ 1, sp ప్లస్ ప్లస్. st ఈక్వల్ టు 1, st గ్రేటర్ ఈక్వల్ 2 ఇంటూ i మైనస్ 1, అలాగే st ప్లస్ ప్లస్. ఓకేనా, ఇలాగా మీకు కోడ్ అనేది రాయొచ్చు. అర్థమవుతుంది కదండి. ఇక్కడ మనం n వాల్యూ మనం 5 అని తీసుకున్నాం, i వాల్యూ 1 ఉంది. i అంటే 1 గ్రేటర్ ఈక్వల్ టు n అంటే 5, i ప్లస్ ప్లస్. sp ఈక్వల్ టు 1 తీసుకున్నాం అంటే 1 గ్రేటర్ ఈక్వల్ టు n మైనస్ 1 అంటే sp అంటే 1 అండ్ n అంటే మనకి 5 మైనస్ 1 అంటే 5 మైనస్ 1 4 నుంచి మనకి గ్రేటర్ అయినప్పుడు వస్తే పిరమిడ్ అనేది 4 అలా ఇంక్రీజ్ అవుతుందండి. ఇక్కడ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. 1 వచ్చింది, తర్వాత 3 వచ్చింది, తర్వాత అంటే మిడిల్లో ఒకటి ఉండి మిగతా ఇంత ఫామ్ అవుతుందండి సెంట్రల్ పిరమిడ్ అంటే. ఓకేనా, ఇది సెంట్రల్ పిరమిడ్ అంటే. నెక్స్ట్ ఇన్వర్టెడ్ సెంట్రల్ పిరమిడ్ అంటే అది కూడా సేమ్, బట్ అది రివర్స్లో మనం ప్రింట్ చేయాలి. ఓకేనా, ఇది సేమ్. ఇక్కడ ప్లస్ ప్లస్ ఇచ్చాం, మైనస్ మైనస్ ఇచ్చాం, మిగతాదంతా సేమ్ అండి. తర్వాత డైమండ్ కూడా మనం చూడండి ఇక్కడ అవుట్పుట్. డైమండ్ అనేది మనకి రివర్స్ రావాలి, అలాగే మనకి టాప్ బాటమ్ రెండు తీసుకున్నాం అంటే రెండు మనం తీసుకున్నాం. ఓకేనా, సేమ్ ఏం లేదండి. ఇక్కడ సెంట్రల్ పిరమిడ్ ఎలా తీసుకున్నామో అక్కడ టాప్ తీసుకున్నాం, ఇక్కడ బాటమ్ తీసుకున్నాం, అదేనండి సేమ్. ఇక్కడ మీరు చూసారు కదా, ఇక్కడ సెంట్రల్ పిరమిడ్ ఎలా తీసుకున్నాం, ఇన్వర్టెడ్ సెంట్రల్ పిరమిడ్ ఎలా తీసుకున్నాం కదా, సేమ్ లాజిక్. కానీ మనం టాప్ బాటమ్ ఇస్తాం అంటే ఇక్కడ ప్లస్ ప్లస్ ఇస్తాం, ఇక్కడ మైనస్ మైనస్ ఇస్తాం, అంతా సేమ్ అండి. ఓకేనా, అర్థమవుతుంది కదా. ఓకేనా, నెక్స్ట్ హలో స్క్వేర్ అనేది కూడా మనం ఇక్కడ చూడండి. i ఈక్వల్ టు 1, i గ్రేటర్ ఈక్వల్ టు n, i ప్లస్ ప్లస్. ఓకే, j ఇంటూ j ఈక్వల్ టు 1, j గ్రేటర్ ఈక్వల్ టు n అండ్ j ప్లస్ ప్లస్. i డబ్ల్యూ ఈక్వల్ టు 1, i డబ్ల్యూ ఈక్వల్ టు n అండ్ j డబ్ల్యూ ఈక్వల్ టు 1, j డబ్ల్యూ ఈక్వల్ టు n. ఇది సిస్టమ్ ఆర్డర్ ప్రింట్ అవ్వాలి. మన హలో స్క్వేర్ అనేది మనం ప్రింట్ అవుతుందండి. ఓకేనా, i ఈక్వల్ టు 1 అంటే మనకి i వాల్యూ 1, అలాగే 1 డబ్ల్యూ ఈక్వల్ టు 1 అంటే 1 ప్రింట్ అవుతుంది. i డబ్ల్యూ ఈక్వల్ టు n అంటే i అంటే 1, n అంటే మనకి 5 అండి. డబ్ల్యూ ఈక్వల్ కాబట్టి నాట్ ఈక్వల్ కాబట్టి అదొకటి మనకి ప్రింట్ అవుతుంది. ఇలాగ మనం ప్రింట్ అవుతుంది హలో స్క్వేర్ అనేది. హలో పిరమిడ్ కూడా సేమ్ అండి, బట్ ఏంటంటే అక్కడ ప్లస్ ప్లస్ ఇచ్చాం కదండి, ఇక్కడ ప్లస్ ప్లస్ ఇవ్వాలి, బట్ ఏంటంటే ఇక్కడ కొంచెం లాజిక్ అనేది చేంజ్ అవుతుంది. ఓకేనండి, మీకు అర్థమవుతుంది కదా. ఇవన్నీ ఇంపార్టెంట్ అండి, మీ ఇంపార్టెంట్ కాబట్టి మీకు ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడుగుతారండి. మీకు స్టార్ ప్యాటర్న్ గురించి మన ఇంటర్వ్యూలో చాలా క్వశ్చన్స్ అడుగుతారు. ఇది ఇంపార్టెంట్ అండి, మీరు ఈ వీడియో వాచ్ చేసి. ఓకేనా, ఇప్పుడు ఏం చేసామంటే స్టార్ ప్యాటర్న్ అనేది మనం క్లాస్ అనేది క్రియేట్ చేసాము. ఈ క్లాస్లో ఫస్ట్ మనం మెథడ్ వచ్చేసి ఈ మెథడ్లో మనం ఈ ప్రింట్ చేద్దాము. ఫస్ట్ అనేది ఇంట్ n ఈక్వల్ టు 5 అని తీసుకున్నాము. ఇక్కడ ఏంటంటే సైజ్ చేంజ్ సైజ్ హియర్. ఓకేనా, మీకు నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుటర్ ప్రింట్ డాట్ ln. ఫస్ట్ అనేది సాలిడ్ స్క్వేర్ అనేది ప్రింట్ సాలిడ్ స్క్వేర్ n అనేది తీసుకున్నాం. ఇక్కడ దీనికి నేమ్ అనేది తీసుకున్నాం. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే సెకండ్ వన్ అనేది రైట్ ట్రయాంగిల్. ఇక్కడ ప్రింట్ రైట్ ట్రయాంగిల్ అనేది మనం నేమ్ అనేది తీసుకున్నాం. ఓకేనా, ఒక ఆబ్జెక్ట్ నేమ్ అనేది తీసుకున్నాం. ఓకేనా, ఇక్కడ ప్రింట్ డాట్ ఇన్వర్టెడ్ రైట్ ట్రయాంగిల్. ఓకేనా, సేమ్ నెక్స్ట్ ప్రింట్ పిరమిడ్, అలాగే ప్రింట్ ఇన్వర్టెడ్ పిరమిడ్, అలాగే ప్రింట్ డైమండ్, ప్రింట్ హలో స్క్వేర్, ప్రింట్ హలో పిరమిడ్. మనం ఈ మొత్తం ఏ టైప్స్ ఆఫ్ స్టార్ పిరమిడ్ అనేది స్టార్ ప్యాటర్న్ అనేది తీసుకున్నాం. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి స్టాటిక్ వాయిడ్ ప్రింట్ సాలిడ్ స్క్వేర్, ఫస్ట్ వన్ అది రాస్తున్నాం. ఓకేనా, ఇంట్ n తీసుకున్నాం. n అంటే అంత 5 తీసుకున్నాం. 5 కాబట్టి ఇంట్ ఫర్ లూప్ తీసుకున్నాం. ఇక్కడ ఇంట్ i ఈక్వల్ టు 0 అండ్ i గ్రేటర్ ఈక్వల్ టు n. n అంటే ఎంత అండి 5. నెక్స్ట్ i ప్లస్ ప్లస్ ఫర్ లూప్ తీసుకున్నాం. మరి ఇంటి j ఈక్వల్ టు 0, j గ్రేటర్ ఈక్వల్ టు n. n అంటే ఎంత అండి 5. ఓకే, j ప్లస్ ప్లస్. ఓకేనా, స్టార్ డాట్ మనం ఇలా రాసుకున్నాం. రాసిన తర్వాత మనకి ఆర్డర్ కోడ్ అది రన్ చేద్దాం. ఓకేనా, రన్ స్టార్ ప్యాటర్న్. ఓకే, కన్సోల్లో చూద్దామండి. ఓకే, వచ్చింది. ఫస్ట్ వన్ ఏంటంటే సాలిడ్ స్క్వేర్. మనం ఇక్కడ లాజిక్ ఏం రాసామండి, ఇక్కడ ఏమొచ్చింది చూడండి. అలాగే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అర్థమవుతుంది కదా మీకు. ఈ క్లాస్ అనేది ఎందుకు చెప్పానంటే మీకు చాలా ఇంపార్టెంట్. స్టార్ ప్యాటర్న్ అనేది మనకి ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో చాలా అడుగుతారండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. అర్థమవుతుంది కదండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి, అలాగే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అర్థమవుతుంది కదా మీకు.